అంతేకాదు ఇవాళ నేను వైఎస్ఆర్లకి చాలా వచ్చింది, మాకు అన్యాయం జరిగింది, మా దళితులు కానీ. జై జగన్, జై జగన్. సెల్లటిరా తమ్ముడు, సెల్లటిరా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు అభివృద్ధికి ఆయా నేతలకి ఇసిగి వేసారి వారి యొక్క ఏదైతే కౌన్సిలర్ ఏదైతే పదవి ఉందో ఆ పదవిని కూడా చేయనీక స్థానిక శాసనసభ్యులు అరాచక పాలనతో ఈ రోజున విసుగు చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. అంటే వర్మగారు ఒక ప్రవర్తన, తీరు, ఆ విధానం, ఆ దోపిడీ వ్యవస్థను చూసి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పిఠాపురం నియోజకవర్గం ఇక్కడే కాదు ప్రతి గ్రామం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అత్యధికంగా తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ఈ రోజున జాయిన్ అవుతుంది. అంటే వర్మ గారి మీద ఉండే వ్యాసం, ఆయన చేసే అకృత్యాల మీదకి విసుగు చెంది ఈ రోజు రాబోయే రోజుల్లో ఒక స్వామియోగం జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం, అలాగే ఇక్కడ నేను శాసనసభ్యుడిగా ఈ ప్రజల ఆశీర్వాదాలతో నెక్కడం ఖాయం, అలాగే పార్లమెంటు సభ్యురాలు వంగా గీత గారు నెక్కడం ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జై జగన్, జై జగన్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.